ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ మహాకుంభమేళ 144 ఏళ్లకొకసారి జరిగే ఈ మహాద్భుతాన్ని ఈ తరం చూడగలిగింది. సనాతన ధర్మంలో ముఖ్యమైన సేవా కార్యాన్ని సక్షం అనే సామాజిక సేవా సంస్థ భక్తి శ్రద్ధలతో నిర్వహించింది. మహాకుంభమేళాతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ప్రయాగ్రాజ్ నేత్రకుంభంతో చరిత్రను సృష్టించింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు ఉచితంగా కంటి పరీక్షలు చేసింది. వేల మందికి కళ్లద్దాలు అందించి అవసరమైన వారికి ఆపరేషన్స్ కూడా నిర్వహించింది. నేత్రకుంభ నిర్వహించిన యూపీ సర్కారుపై భక్తులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రయాగ్రాజ్లో నేత్రకుంభ సేవలు అనిర్వచనీయం. సర్వేంద్రియానం నయనం ప్రధానమన్నారు మన పూర్వీకులు. అవగాహన లోపంతో కంటిచూపు కోల్పోతున్న వారికి సాయం చేయడమే లక్ష్యంగా ప్రయాగ్రాజ్ కుంభమేళాలో నేత్రకుంభ ఏర్పాటు చేశారు. ఇందులో భారత సైన్యానికి చెందిన వైద్యులు కూడా ఉచితంగా సేవలందించారు. మేళా ప్రాంతంలోని సెక్టర్ 6లో నిర్వహించిన నేత్రకుంభకు విశేష స్పందన లభించింది. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో నేత్ర కుంభమేళా జనవరి 5 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగింది. ఆర్ఎస్ఎస్ సహకారంతో, సాక్షం నాయకత్వంలో అనేక సామాజిక సేవా సంస్థల సహకారంతో ఉచిత కంటి సేవా శిబిరాన్ని నిర్వహించారు. సక్షం సేవా సంస్థాన్ సేవలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు. 9 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ నేత్ర కుంభలో మొత్తం 2,50,000కు పైగా ప్రజలకు కంటి పరీక్షలు చేశారు. మరో 1,63,000 మందికి ఉచిత కళ్లద్దాలు పంపిణీ చేశారు. నేత్రకుంభ నిర్వాహకులు దేశవ్యాప్తంగా 50కి పైగా ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నేత్రకుంభ ద్వారా 50,000 మందికి ఆపరేషన్ కార్డులు అందజేశారు. దాదాపు 400 మంది వైద్యులు ఇక్కడ 52 రోజుల పాటు పనిచేశారు. వీరిలో ప్రతిరోజు 40 మంది వైద్యులు ఓపీడీలో సేవలందించారు. ప్రతిరోజు 200 మంది వైద్యులు, ఆప్టోమెట్రిస్టులు, ఇతర వాలంటీర్లు రోగులకు సేవలందించారు. దృష్టిలోపం ఉన్నవారికి సేవ చేసేందుకు ఓ చిరు ప్రయత్నంగా మొదటిసారిగా 2019లో అర్ధకుంభ సమయంలో నేత్రకుంభను నిర్వహించారు. 2,05,000 మందికి కళ్లద్దాలు, 3 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కృషికి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కింది. హరిద్వార్లో నేత్రకుంభ లక్ష్యం నెరవేరలేదు. ఈసారి మాత్రం రెట్టించిన ఉత్సాహంతో మహాకుంభమేళాలో రోగులకు సేవలందించి 2025లో 5 లక్షల మందికి పైగా కంటి పరీక్షలు, 3 లక్షలకు పైగా కళ్లద్దాల పంపిణీ, 50,000 మందికి ఓపీడీ సేవలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.